హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు ఈ వీడియోలో మీకు పాలను ఎలా టెస్ట్ చేస్తారు, అంతేకాకుండా ఒక డైరీలో పాలు మంచియా, లేదు ఒక సన్నకారు రైతు దగ్గర పాలు మంచియా అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా చివరిలో మీకు చిన్న కథ చెప్తానండి. ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్న రీడింగ్స్ ఏంటనుకుంటున్నారా? ఎఫ్ అంటే ఫ్యాట్ అండి. డబ్ల్యూ కిందకు ఉంది చూడండి. డబ్ల్యూ అంటే వాటర్. ఎస్ఎన్ఎఫ్ అంటే ప్రోటీన్, లాక్టోస్ పర్సంటేజ్ ఎంత ఉంది మిల్క్లో తెలుసుకోవడం ఎస్ఎన్ఎఫ్ అండి. అంతేకాని డెన్సిటీ, మిల్క్ డెన్సిటీ ఎంత ఉంది తెలుసుకోవడం అనేది. ఫ్రీజింగ్ పాయింట్, ఎఫ్పి అంటే ఫ్రీజింగ్ పాయింట్. ఫ్యాట్ అంటే మనకి వచ్చిన మిల్క్ ఎంత ఫ్యాట్ ఉంది తెలుసుకోవడం. ఇంకో విషయం అండి, ఇక్కడ పి అంటే ప్రోటీన్ అండి, ఎల్ అంటే లాక్టోస్. ఇప్పుడు మీరు చూస్తున్న కదా రీడింగ్స్, స్టార్టింగ్లో వచ్చేయన్నీ వాటర్ లేనియండి. అంతేకాకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బాగుంది. చివరిలో వచ్చినాయన్నీ కొద్దిగా వాటర్ కలిసినాయి. కొన్నిసార్లు ఏడిపిస్తూ ఉంటారు నన్ను. వాటర్ కలిపిన పాలు మీరు తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఫ్యాట్ పర్సెంటేజ్, మరి అంతేకాకుండా ఎస్ఎన్ఎఫ్ అనేది రీడింగ్స్ మారుతూ ఉన్నాయి, చూశారు కదా. అంతేకాకుండా ప్రోటీన్, లాక్టోస్ కూడా మారుతూ ఉంది. అసలు మ్యాటర్కి వస్తే డైరీలో పాలు మంచియా, నార్మల్ అంటే సన్నకారు రైతు దగ్గర పాలు మంచిగా అంటే నేను మాత్రం సన్నకారు రైతు దగ్గర పాలు మంచిగా అంటానండి. ఎందుకంటే డైరీ వాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాడండి. వాడికి అమౌంట్ రిటర్న్స్ కావాలి. రిటర్న్స్ పాల రూపంలో వస్తాయి. పాలు మంచిగా ఉంటేనే రిటర్న్స్ వస్తాయి. కానీ వాడి దగ్గర పాలు మంచిగా ఉండవండి. ఎందుకంటే వాడు ఫ్రీగా వదలడు. దానా అంటే వాడికి నచ్చింది పెడతాడు. ఫ్రీగా వదలపోతే ఆవు ఏ విధంగా పాలు ఇస్తుందండి? అందుకు వాడు ఏం చేస్తాడంటే, ఫ్యాట్ మంచిగా రావాలి అంటే, డబ్బులు దండిగా రావాలంటే బఫర్స్ కలుపుతాడు. బఫర్ అంటే ఇంకేంటి కావాలండి, సోడియం బైకార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం ఆక్సైడ్, ఈ రసాయనాలు కలుపుతాడు. ఈ రసాయనం కలిపి దానాలో కల్పిస్తాడు. ఇది ఎంత ప్రమాదం అంటే వాటి ఆరోగ్యానికి కూడా. కానీ వాడు ఆలోచించాడు, ఎందుకంటే మనీ కావాలి. ఇకపోతే ఈ టెస్ట్ ట్యూబ్లు ఉంది, రక్త పరీక్షలు కాదండి, పాలను టెస్ట్ చేయడం. ఇక్కడ నేను సోడా అంటే బఫర్ టెస్ట్ చేస్తున్నాను. యూరియా అని కలిపేమో టెస్ట్ చేస్తున్నాను. డిటర్జెంట్ అంటే కుండలు కడుగుతారు కదా, మిగిలిన డిటర్జెంట్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా షుగర్ టెస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ సోడా టెస్ట్లో పాలు అనేది లైట్ పింక్ కలర్ మారింది అనుకోండి, సోడా కలిపినట్టు. అదే యూరియా టెస్ట్లో పాలు అనేది ఎల్లో కలర్లో మారితే యూరియా కలిపినట్టు. అదే డిటర్జెంట్ టెస్ట్లో డార్క్ పింక్ మారితే పాలు డిటర్జెంట్ ఉన్నట్టు. షుగర్ టెస్ట్లో పాలు డార్క్ బ్లూకి మారితే పాలలో షుగర్ ఉన్నట్టు. ఓ సన్నకారు రైతు ఎప్పుడు మనం మోసం చేయడండి. ఇంట్లో ఆవును పెంచుకుంటాడు, వాడు తాగ్గా మిగిలిన పాలు మనకి ఇస్తాడండి. ఆ పాలను కూడా కల్తీ చేస్తాడు. ఏ విధంగా అంటే వాటర్ కలుపుతాడు. ఎందుకంటే మంచిది అని నమ్ముతున్నాడు కాబట్టి. షుగర్ కలుపుతాడు, అది మంచిది అని నమ్ముతున్నాడు కాబట్టి. షుగర్ కలపడం ద్వారా ఫ్యాట్ పర్సెంటేజ్ చేంజ్ చేయొచ్చు. వాటర్ కలిపితే ఎక్కువ పాలు వస్తాయి, ఎక్కువ పాలు కనిపిస్తాయి, వాడికి ఎక్కువ మనీ వస్తుందని ఆశపడతాడు. కానీ రెండు కలిపినా మేము డబ్బులు ఇవ్వం. అంతకు మించి వాడు బఫర్స్ అని కలపడు. అంతేకాకుండా స్పెసిఫిక్ ఫ్యాట్ సప్లిమెంట్స్ ఉంటాయండి, అవి కూడా కలపడు అనమాట. ఆవుని ఇంట్లో మనిషిలా చూస్తాడు. మా అమ్మమ్మ ఎప్పుడు ఒక చిన్న కథ చెప్పేదండి. ఆవు యజమాని ఆవుని సాకేటప్పుడు యజమాని చేతిని నాకుతుందంట. యజమాని చేయి నాకేటప్పుడు చేతులు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని తెలుస్తుంది అనమాట. ఏం చేస్తుండే నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ మేతకు వెళ్ళేటప్పుడు ఔషధ గుణాలు ఉన్న ప్లాంట్స్ తింటుంది. అది పాలలో కల్పిస్తుంది ఆ ఔషధ గుణాలని. ఆ పాలు తాగడం ద్వారా ఆరోగ్యవంతుడిగా తయారవుతారనమాట. ఇది అందుకే ఆవుని ధనలక్ష్మి అంటారండి. ధనలక్ష్మి నిజంగానండి. హాస్పిటల్ బిల్ మిగిలిస్తే ధనం మిగిలినట్టే కదండి. ఈ వీడియోని